శ్రీ గురుచరిత్ర అధ్యాయం 40 కంటిన్యూషన్ అండి. ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడువక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి. వారు సత్య సంకల్పులు కదా. గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది. ఈ ఎండుగట్టి చిగురించటంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠిరోగికి ఎందుకలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి సరైన నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లున్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయటమే నా పని, వారు అన్నమాట నిలబెట్టుకోవటం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడలాగే చేస్తుంటాడు అని చెప్పారు. శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఆ ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతమున్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు వీరి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటటానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పాలిస్తుండేవారు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహమేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహము తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేయాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమనేదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో. అప్పుడా బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీన్ని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకుపోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పారు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చెయ్యాలి గాని మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా. గురువు మాట జవదాటితే నరకము, దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు అయినా చెప్పినట్లు చేయకపోతే
ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమవుతుంది. పూజా సమయం కూడా దాటిపోతున్నది. ఇంక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతన్ని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మనింట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించటం కంటే సంతోషమేమున్నది? ఇది ఏ నాటికైనా చచ్చి బూడిద కావాల్సిందే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించటం కంటే కావలసినదేమున్నది?